హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనీ సేవింగ్ టిప్ గురించి ఒకటి చెబుతాను ఫ్రెండ్స్, గమనించండి. అలాగే మనీ సేవింగ్ టిప్ అంటే మనం రోజుకి ఒక ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. ఒక అతను 18 రూపాయలు పెట్టి ఒక సిగరెటు ఒక 10 తీసుకుంటే 10 ఇంటూ 18 దాదాపు 180 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు 180 రూపాయలు ఎందుకు ఖర్చు కావాలి ఫ్రెండ్స్? అది అలవాటు ఉండడం బట్టి. అదే అలవాటు మనం చేసుకోకపోతే ఆ 180 రూపాయలు అనేది మిగులుతాయిగా ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ ఛార్జింగ్లు, మొబైల్ రీఛార్జీలు కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఫోన్స్ ఉండటం వల్ల వాటి వల్ల కూడా మనకు అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అనవసరంగా ఒక మొబైల్ ఉంచుకొని ఇంకో మొబైల్ తీసుకోవటం వల్ల కూడా మనకి మనీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం సేవ్ చేసుకోవాలంటే ఒక మొబైల్ యూజ్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకుంటే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక రీఛార్జ్ చేయాలన్నా దాదాపు 700-800 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్, ఒక ఒక 3 నెలలకి ఏమో. ఆ విధంగా ఏదో ఒక మొబైల్ యూజ్ చేస్తే మనం సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ అనేది పొదుపు చేయాలి ఫ్రెండ్స్. పొదుపు పొదుపు అంటే సేవింగ్ అనేది నువ్వు చేస్తే, ఆ అలవాటు కనుక ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు ఫ్రెండ్స్. దాంట్లో డౌటే లేదు. ఎవరైతే చేయరో వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది మాత్రం సత్యం. సేవ్ చేసిన అతను ఒక 10 సంవత్సరాలు కష్టపడితే తర్వాత అతను దర్జా కూర్చొని తినే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదే సేవ్ చేయకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు అయిపించుకొని పోతే అతను జీవితాంతంగా కష్టపడి పని చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మనం చాలామందిని చూసే ఉంటాం ఫ్రెండ్స్. కొంతమంది వయసు మీద పడ్డా కూడా కొంతమంది ముసలి వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకని ఫ్రెండ్స్? సరైన అవగాహన లేక, వాళ్ళకి అవగాహన లేక, ఇప్పుడు మనం దాచిపెట్టుకుని రేపు నాడు మనకి ఉపయోగపడతాయని అనే ఆలోచన లేక, అదే అవగాహన చిన్న వయసులోనే ఉంటే అదే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత దర్జాగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒక ఉదాహరణకి ఒక సంవత్సరం మొత్తం మీద 1,00,000 రూపాయలు మనం సేవ్ చేసినా కానీ అతని వయసు సపోజ్ ఒక 20 సంవత్సరాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉంటే అతని సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫ్రెండ్స్. 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఏదో ఒక రూపంలో సేవ్ చేసుకుంటే, లేదా ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్ దాంట్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, అది కట్టుకుంటే అతనికి 60 సంవత్సరాలు వచ్చే వరకు 10 సంవత్సరాలు 1,00,000 రూపాయలు కట్టుకుంటూ పోతే దాదాపు అతనికి 3 కోట్ల దాకా రావచ్చు ఫ్రెండ్స్. వడ్డీ మీద వడ్డీ కట్టేది 40 లక్షలు ఫ్రెండ్స్. 40 సంవత్సరాలు వేసుకుంటే, లేకపోతే 30 సంవత్సరాలు వేసుకుని ఫ్రెండ్స్. అథవా ఎగ్జాంపుల్గా ఒక 30 సంవత్సరాలు వ్యక్తి వేసుకుందాం ఫ్రెండ్స్. 1,00,000 రూపాయలు సంవత్సరం కట్టుకుంటాడు. అతను 60 సంవత్సరాలు వచ్చేసరికి 30 లక్షలు. అతను కట్టేది 30 లక్షలు. ఈ 30 సంవత్సరాలకి వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీ దాదాపు 80 లక్షలు ఫ్రెండ్స్. 80 లక్షల దాకా వడ్డీ వస్తుంది. అటో ఇటో 1,10,00,000 దాకా రావచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి వడ్డీ వేసుకున్న 7.1 నుంచి 7.5 దాకా ఉంది ఫ్రెండ్స్. ట్యాక్స్ కూడా కట్టే పనే లేదు. 1 రూపాయి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టే పని లేదు ఫ్రెండ్స్. పొదుపు ఈరోజు పొదుపు చేసుకొని మన జాగ్రత్త చేసుకుంటే
రేపు నాడు తెచ్చా కూర్చొని తినొచ్చు ఫ్రెండ్స్. ఒక మాట సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడవచ్చు సామెత కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కష్టపడితే రేపు భవిష్యత్తులో సుఖపడవచ్చు. ఇప్పుడు సుఖపడితే రేపు భవిష్యత్తులో ఏమైంది, కష్టపడాలి. అలా చాలామందిని మనం చూసే ఉంటాం ఫ్రెండ్స్. కొంతమంది ముసలి వాళ్ళు అయినా కానీ రోడ్ల మీద కూరగాయలు అమ్మటం అది అమ్మటం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు దర్జాగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఆ పైసలు వాళ్ళకి అవసరం ఉండదు. కానీ ఎందుకని అలా కారణం, సరైన అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక, ఇట్లా సేవ్ చేసుకోవాలా, వృధా ఖర్చులు చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేక ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అన్న కొంచెం మంది అన్న కొంచెం గుర్తు చేసుకొని ఏదో ఒక రూపంలో సేవ్, నీకు చేతనైతే ఒక 50,000 అండి ఫ్రెండ్స్. ఏదో ఒక రూపం, లక్ష కానీ లక్ష అవసరం లేదు, ఒక 50,000 నీ స్తోమతను బట్టి, లేకపోతే ఒక 40,000, అది కూడా నీ స్తోమతను బట్టి ఫ్రెండ్స్. అలా ఏదో ఒక కొంత సేవ్ చేసుకుంటూ పోతే, సపోజ్ 30,000 అనుకున్నా కానీ సంవత్సరానికి 30 సంవత్సరం 30,000 సేవ్ చేసుకున్నా కానీ 10 సంవత్సరాల మీద ఏదో ఒక రూపంలో ఎంతో ఒకటి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకి ఆ సమయానికి. అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు సేవ్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను, ఒక సిగరెట్ అతను రోజుకి దాదాపు 200 రూపాయలు ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అలవాటు ఉంటే ఖచ్చితంగా 200 రూపాయలు అయిపోతాయి. అదే అలవాటు మానుకుంటే రోజుకు 200 అంటే దాదాపు నెలకి వేసుకోండి ఫ్రెండ్స్ 6,000. నెలకి 6,000 అనేది ఉచితార్థంగా ఆ సిగరెట్ అలవాటు ఉండటం వల్ల జరుగుతుంది ఫ్రెండ్స్. నేను సిగరెట్ తాగ అనవసరం లేదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక అతను ఖర్చు అనేది పెడుతున్నాడు అనే ఉద్దేశం చెబుతున్నా. సిగరెట్ తాగొచ్చు కాదంటలా, మరి ఓవర్గా తాగకూడదు ఫ్రెండ్స్. తాగే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళు నేను బ్లేమ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సిగరెట్ అనేది అలవాటు ఉంటుంది. కానీ నేను ఎందుకు చెబుతున్నా అంటే మనీ సేవింగ్ గురించి చెబుతున్నాను ఫ్రెండ్స్. సేవింగ్ తాగే వాళ్ళు ఉంటారు, తాగటం అనేది కాదంటలా, తాగే కొంతమంది అలవాటు ఉంటుంది, తాగొచ్చు. కానీ నేను ఉజ్జాయింపుగా చెబుతున్నాను, ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సిగరెట్ అనేది ఎవరిష్టం వాళ్ళకి తాగొచ్చు ఫ్రెండ్స్, నేను కాదంటలేదు. ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెబుతున్నాను. ఒక అతను రోజుకి ఒక సిగరెట్ 20 రూపాయలు అనుకుంటే ఎగ్జాంపుల్గా 10 తాగినా కానీ 200 రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ 200 రూపాయలు నేనేమంటున్నా, సేవ్ చేసుకోవచ్చుగా అని నా ఆలోచన ఫ్రెండ్స్. అంతమించి వేరే ఏం లేదు, అంతమించి వేరేది ఫ్రెండ్స్. అలా ఆ విధంగా సేవ్ చేసుకోవచ్చు. హ్యాపీగా మన మొబైల్ రీఛార్జ్ తగ్గించుకోవచ్చు. అనవసరంగా పార్టీలకి లేనిపోయిన పార్టీలు అన్నీ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. అవసరమైన వరకే పార్టీలకి ఇట్లేదన్నా కానీ మన స్తోమతను బట్టే మనం పెట్టుకోవాలి. అంతమంది ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే మనమే లాస్ అవుతాం ఫ్రెండ్స్. మన స్తోమతను బట్టి మనం పెట్టుకుంటేనే మనం ఒక లెవెల్గా ఉంటాం ఫ్రెండ్స్. ఓవర్ పెట్టుకొని అప్పులు పాలైతే మళ్ళీ అదొక తలనొప్పి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సేవింగ్ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నా ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ పొదుపు అనేది ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా పొదుపు అనేది ఎంతో కొట్ట ఏదో ఒక రూపంలో సేవ్ చేయండి ఫ్రెండ్స్. బొచ్చెడు ఉన్నాయి, మనం పెట్టాలి. కానీ పోస్ట్ ఆఫీస్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కూడా నెంబర్ 1 ఉంటాయి. అవి కానీ ఏదో ఒక రూపంలో ఫ్రెండ్స్ మనీ అనేది ఖచ్చితంగా సేవ్ అనేది అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మీరు అలవాటు చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచైనా ఎవరైనా చేయకపోతే వాళ్ళు ఇప్పటి నుంచైనా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈరోజు మనం కష్టపడితే రేపు నాడు మనం సుఖంగా బతకొచ్చు. ఇప్పుడు సుఖంగా పడితే రేపు నాడు కష్టం అనేది తప్పదు ఫ్రెండ్స్. ఇది జీవిత సత్యం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేసుకుంటున్నారని నా ఫ్రెండ్స్ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని సేవింగ్ టిప్లు నేను ఇంకా చెబుతాను ఫ్రెండ్స్. నా వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసుకుంటున్నారని నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా మరిన్ని వీడియోలు పెట్టాలని అనేది ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మనీ సేవ్ గురించి రెండింటి గురించి నేను సేవ్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.